శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాలు మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ధనురాశిలో శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. తృతీయ స్థానంలో శనీశ్వరుడు విక్రమ స్థానంలో చాలా బాగున్నాడు. చతుర్థంలో రాహు, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. షష్ఠ స్థానంలో బృహస్పతి కూడా కొంతవరకు ఇక్కడ తెలియకుండానే కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు వాడు. అష్టంలో ఉన్న కుజుడు అష్టకటాలను పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. రాజ్యంలో ఉన్న కేతు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్, ఉన్న ఉద్యోగాన్ని దూరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. సీటు మారచ్చు, ఉద్యోగ స్థలం కూడా మారచ్చు. అలాగే వ్యయము, ఖర్చు పెట్టే స్థలంలో రవి, బుధుడు యొక్క ప్రభావం కనబడతాం కాబట్టి డెఫినెట్గా మనకు తెలియకుండా మనకు కొంత బర్నింగ్ ఇష్యూస్ మనకు కనబడవచ్చు. దానికోసం మనం ఖర్చు పెట్టవలసిన అవసరం పడుతుంది. ఆ స్థలంలో, ఆ ప్రదేశంలో మీరు ఉన్నారు కాబట్టి జేబులో తీసి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫంక్షన్లో ఉన్నారు, ఫంక్షన్లో మీరు పెద్దరికంగా ఉన్నారంటే మీ జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టడం, ఏదో అనుకోకుండా సంఘటన అక్కడ జరిగితే మీరు తీసి ఖర్చు పెట్టడం, ఇలా రకరకాలుగా ఖర్చులు అయ్యే అవకాశం కనబడుతుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేయకండి ధనురాశి వారు. అంతకంటే మనకు కొంతవరకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంది కాబట్టి ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు విత్ ఇన్ ఇంటర్నల్గా ఏమైనా ఉద్యోగంలో మార్పులు వస్తున్నాయి అంటే, విత్ ఇన్ ఇంటర్నల్గా ఏమైనా చేంజెస్ వస్తాయి, రిసీవింగ్స్ ఉన్నాయా, ఆప్షన్స్ ఉన్నాయంటే మీరు ప్రయత్నం చేసుకోండి తప్ప కొత్త ఉద్యోగ ప్రయత్నం మాత్రం చేయకండి. అలాగే వ్యాపార వ్యవహారంలో కూడా ఇంటర్నల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వ్యాపారం, దాని గురించి ఎక్స్టెండ్ చేయాలి, ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, అలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరేం భయపడక్కలేదు, అది కొంత పాజిటివ్గా పనిచేస్తుంది. డైనమిక్గా ఎంత ఆలోచించగలిగితే అంత సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అష్టంలో కుజును కొంచెం పక్కకు పెడితే మీకు శనీశ్వరుడు వలన లాభాలే కనబడుతున్నాయి బాగాను. సో డైనమిక్ స్టెప్ వేయండి, సక్సెస్ ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంచెం చిన్న ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చుతో కూడి వ్యవహారం కింద కనబడుతుంది. అలాగే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు, ప్రాసెస్ చేసేటప్పుడు ఎక్కడో మీకు తెలియని ఒక విపరీతమైన నష్టం, ఖర్చు కనబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో ట్రై చేశారు, అది ఎంతకీ రెస్పాండ్ అవ్వలేదు, కానీ డిపాజిట్ కట్టేశారు 10,000 15,000 అలాంటిది పోతాయి. ఇంకో యూనివర్సిటీలో మీకు మళ్ళీ ఆఫర్ వచ్చింది, అందులో అది ఇంకా బాగుంది అన్నప్పుడు ఇది వదిలేసుకోవాల్సి వస్తుంది. వదిలేసేటప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఇలాగ ఒక నష్టం కనబడే అవకాశం ఉంది చదువుకునే విద్యార్థికి. అలాగే విదేశాల్లో పోయి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చేసే ప్రయత్నాలు కొంత లాస్ జరిగే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి అటువంటి ప్రయత్నాలు చేయకండి. ఓకే, వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కనబడతారు. అదేవిధంగా శుక్రుడు రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు కొంత రొమాంటిక్గా కూడా కనబడతారు. అందరికీ చక్కగా గ్లామరస్గా కనబడతారు. అది ఒక పాజిటివ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనప్పటికీ మిమ్మల్ని ఈజీగా మాటలో దింపి పనులు చేసుకునే వ్యక్తులైతే మీకు తటస్థించి మీకు కొంత నష్టాన్ని చేకూర్చుకునేటట్టుగా కనబడుతున్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఓకే, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారంలో న్యూట్రల్గానే కనబడతారు. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది, అంతవరకు కరెక్టే. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. ఆయన అష్టోత్తరం చదవండి, ఆయన కవచం చదవండి, అభిషేకం చేయండి. ఏదైనా స్వామివారి సుబ్రహ్మణ్య స్వామికి ఎంత చేయగలిగితే అంత బాగుంటుంది. ఎందుకంటే అష్టంలో ఉన్న కుజుడు స్తంభనంలో ఉన్నాడు. వాడు జనవరి 18th వరకు మినిమం ఉంటాడు కాబట్టి డెఫినెట్గా చేసుకుంటూనే వెళ్ళాలి. మీరు లైఫ్ అంతాను చేసుకుంటే మీకు అంత కుజుడు వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని ఆపగలుగుతారు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.